ఇడ్లీలు చూస్తే నాలుగే కదా, వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలా? ఏ కూర్చున్నీకి వస్తుంది, గ్లాసులు ఎవరు కడుగుతారా ఇవన్నీ? తీసుకో కడుగో. నా వస్తారానా? వస్తాం. ఆడేంటి కాపుతారా? టేబుల్ మీద ఎక్కిరాదా? సరే సరే దిగో. ఏ గిరాకులు వస్తావి, సైడ్ కాపండి అంటే మీరు ముందు తెచ్చి ఆపిందానికి నానంటే నీవేంటి కదా దీని మీద పెట్టాను, దీని మీద పెడుతున్నాము. దాని మీద పెట్టాను అని చెప్తే పెడతారా? నీవేంటి కదా ఆడ రొచ్చులు పొరలాడంటే కూడా పొరలాడతారు. ఏం పోయి గిరాకుల్లే వీడ మీరు తెచ్చి అడ్డం పెడితే సైడ్కి పెట్టానా? ఏముండదప్పా నాష్టానా? దోశ, పూరి, ఇడ్లీ, వడ, బగర్ రైస్, బిర్యానీ, పూరి ప్లేట్ పూరి అవన్నీ ఏం లేవు. ఇడ్లీ మాత్రమే ఉండదు. ఇప్పుడు ఏముండవా నువ్వు చెప్పాపా. 4 ఇడ్లీలు మాత్రమే ఉండవు. సరే సరేలే పెట్టు, ఇద్దరికి 2 ఇచ్చేది. ఎట్లా కడగాలి? నింబడి చూస్తావు కదా, వచ్చిన వాళ్ళకి ఈనికి లేవు. కడగాలి ఆడ ఎంతసేపు నింబడతారు వాళ్ళు. కడుగో. పో ఆడ వాళ్ళు పట్టు ఇచ్చిందేం జల్దా పో. అన్నా తీసుకున్నాను. చట్నీ లేదు, సాంబార్ లేదు, ఎట్లా తినాలా? అన్న హోటల్లో ఏం లేవన్నా, ఇడ్లీ తప్ప. పో మీ సౌకర్యం పిలుపో. సరే అన్న. అన్న ఏం చెప్పు. చట్నీ లేదు, సాంబార్ లేదు, ఎట్లా తినాలి ఇందుకే? అన్న మా హోటల్లో అవన్నీ ఏం లేవు, ఇడ్లీలు ఒకటే ఉండవు. నీకు చట్నీ కావాలంటే అర్ధగంట ఆగు, అర్ధగంట అయినాక దొరుకుతుంది. నేను చట్నీ కోసము అర్ధగంటలు ఉమ్మడాలి మామ. పోదాంపా అక్కడ పా పెట్టి బేరవడ పోదాంపా గాడితి. అన్నా ఆ వల్ల నా అందరు నడిచేకవు తీసుకుని నన్ను మీకు వేసి ఇచ్చిండని దాని దుడ్లు ఇచ్చే పోవాలి మీరు. కాదురా ఇడ్లీకి ముట్టలేము, దుడ్లు ఏంటికి? నాకు అవన్నీ చెప్పొద్దండి. దాంట్లో నుండి 16 తీసి ఇడ్లీలు ఇచ్చిండను, నాకు దుడ్లు ఇచ్చి పోండి అంతే. మీరు తినడే తినకపోండి, నాకు సంబంధం లేదు. అబా బాబా లేమే గాడితే దుడ్లు ఇవ్వాలంట. అట్లా తోలే ఎంతమంది చూసినామేమో. చట్నీ లేదు, సాంబార్ లేదు, తినంటే ఎట్లా తినాలి చెప్పు, నీవే చెప్పు. నమస్తే నమస్తే. ఏమో ఆడికి పోతారు కదా? నాశనం చనిపోతారా? ఎక్కడ? ఆ హోటల్కి వెళ్ళిపోతారా? నా చట్నీ లేదు, నా సాంబార్ లేదు, ముడితే దుడ్లు ఇవ్వాలంట. ఏమది? అదేం లెక్కనా? లేకుంటే ఫోన్ పాప ఇంట్లో పప్పు చేశారే, ఆరాం పప్పు తిని పనుకుందామా? ఫోన్దా పట్ట చెయ్యాలి. ఏం పని చేస్తావు? చెయ్యాడా కడుగో. అన్నా 2 హాఫ్ ప్లేట్ బిర్యానీ చాలా, 2 లెగ్ పీసులు వేస్తానులే. దాని చేత చికెన్ పకోడా ఇంకా మటన్ బిర్యానీ కూడా ఏమన్నా పెట్టినేమే? అవన్నీ ఏమవుతానా? 2 హాఫ్ ప్లేట్ బిర్యానీ పెట్టాలి. ఇది ఏమన్నా కానవాలనుకుంటారా? బిర్యానీ బిర్యానీ కావాలంట. బిర్యానీ ఇది కానవాలనుకుంటారా? బిర్యానీ హోటల్ అనుకుంటారా? ఇక్కడికి వచ్చి బిర్యానీ అడుగుతుంటారా కానవాలిలా? ఏమలే అప్పటి నుంచి కుక్కర్ నడుస్తున్నా ఏటికే ఉంటే ఉండవనో లేకుంటే ఉచ్చుకొని సూకునే. అప్పటి నుంచి ఏం కుక్కర్ నడుస్తున్నా? ఎవరు కుక్కర్సినట్లు అరుస్తారు? ఎవరిని కుక్క పట్టణం పట్టిండవాలి, ఊకిన ఎగ్గుతుండవు. మళ్ళీ వాళ్ళు కుక్క అంటే నవ్వుతావాలి. ఏముండదప్ప నాష్టా? అన్న ఇడ్లీలు ఉండవన్నా? సరేపా తర్వాత 2 పెట్టి ఇడ్లీలు. చోటు వాళ్ళకి ఇడ్లీలు అని పెట్టి. అన్న ఇడ్లీ 4 ఉండవన్నా, తలాకు 2 ఉంటే 6 ఇడ్లీలు బేకన్నా, ఇంకా 2 తక్కువ ఉండదు. అవు కదరా 4 ఉండవు. ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? అన్న నా ప్లాన్ చేద్దామా? ఏమిడితే అన్న ఇడ్లీలో సోడా కలిపి అన్న, లేకపోతే తింటారు కడుపు నిండేసారు వాళ్ళని. ఇచ్చిదా అన్న తీసుకోనా? ఏమన్నా దీంట్లో ఇచ్చినావా? అన్న ప్లేట్ లేవా? ప్లేట్ లేకుండా దీంట్లో ఇస్తావా? అన్న అడ్జస్ట్ చేసుకున్నా, అడ్జస్ట్ చేసుకో. సరే లేపో, నీళ్ళు తీసుకుందా. ఈడ మనం 2 చెప్తే ఇడ్లీలు 1 తెచ్చాడు కదా. పాపం 2 చెప్తే ఇడ్లీలు 2 అయినా 1 ఇచ్చావు కదా. అవ్వనా లాస్ట్ మీరే అడ్జస్ట్ చేసుకొని పోండి తినికాసి. సరే ఈడేం తినంటాడు కానీ చెట్లేదు, ఎట్లా తింటావా? ఏ చట్నీ ఉండవా? అన్నా చట్నీ గిట్ని ఏం లేదన్నా, జల్దీ ప్లేట్లు ఇస్తే మనం పోతాం ముచ్చుకొని. ఇప్పుడు ఆకలేదు, ఎట్లా నాకు తిని పంపా. ఏ కొడుకులు ఏం నాకు గుడుగుడు అనే కదా? ఏమే ఏ గుడుగుడు అనే కదా? ఏ వస్తాను ఉండపా. దుడ్లు నీ దుడ్లు కూడా ఏ నీ తాకు ప్లేట్
కాదప్పా మేము ఇంత 10 ఇడ్లు తింటాము ఒక్క ఇడ్లు తింటే కడుపు 25 కదా. అన్నా మా హోటల్ మ్యాజికే అంతనా, ఇడ ఆడ ఇంట్లో 10 తినేటాడు, ఈడ ఒకటే తింటాడు. సర్లే అప్ప మా అమౌంట్ ఎంత? 60 రూపాయలు ఆయన. సరే అన్న, థ్యాంక్ యూ. లే పట్టపట చేయాలి ఏం చెప్పు నీది ఏమన్నా జామ్ జామ్ కొడతా కదా నువ్వు. రే నీకు గాస్ మిస్ ఉన్నారా లేరా, నేను మూగ్నే కొడతానా అన్న బేడే కానీ మరి గాస్ మేసారన్న నీళ్ళు అక్కడ కొట్టే కదా ఎవరు. ఏ ఆ వల్ల చెప్పొద్దలే, అక్కడ పని చేయి జల్దీ. కొట్టొద్దంట కొట్టొద్దు. మీ అప్ప సాలికి వేసినప్పుడు బాగా చదువుకుని అల్ల వస్తుండే, మళ్ళీ సన్న వయసులో ఈ పనులు చేసుకుంటా ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటివి. కాదన్నా సాలి పోదామంటే ఫీజు లేక ఫెయిలేనా, దానికే నాని పని చేసి దుడుచుకుందామని సాల్ ఫీజు కడదామని వస్తే అన్న పనికి. అవురా, ఎంత నీ ఫీజు? 20,000 అన్న. 20,000? రైట్, నన్ను చదివిస్తాను, బాగా చదువుతావు కదా, చదువుతానన్న. నన్ను ఫీజు కడతాను, చదువుకో. సరే అన్న. ఇంకోతాను పని చేయనీకి పోవద్దు, మీ అప్ప మీ అమ్మ పేరు నింబడబెట్టు, నన్ను చదివిస్తాను, నీ ఫీజు ఏముండదు, రేపు వచ్చి కండబో, సరే అన్న. నేను ఇస్తాను. థ్యాంక్స్ అన్న.